ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేస్తామని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గడిచిన 10 ఏళ్లలో నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి చేసింది శూన్యమంటూ ఎద్దేవా చేశారు. మరోసారి జగన్ సీఎం కావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గం. విజయవాడ పార్లమెంటుని డిసైడ్ చేసేది విజయవాడ తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినటువంటి దేవినేని అవినాష్ ఈరోజు నిలబడతా ఉన్నారు. దీనిపైన ఏ విధంగా ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది, రాబోయే రోజుల్లో ఎలాంటి విజయం చేకూరబోతుంది, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది వివరించడానికి మన దగ్గర దేవినేని అవినాష్ మన దగ్గర ఉన్నారు. అవినాష్ గారు, ఎలా ఉంది ప్రజాస్పందన? చాలా రోజుల నుంచి మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆశీర్వచనాలు కోరుతా ఉన్నారు. ప్రజాస్పందన ఎలా ఉంది? దాదాపుగా ఈ యొక్క 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నాయకత్వంలో ఆయన ఒక ఆశీర్వాదంతో దాదాపుగా 674 కోట్ల రూపాయలు ఈ తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈరోజు ప్రజానీకం దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ సొంత మనిషిలాగా, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు గారా 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి మేము అవకాశం ఇచ్చాం, కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు అవకాశం ఇచ్చి మా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ప్రజానికం ప్రతి చోట గారు మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. 4.5 సంవత్సరాల నుంచి గారు మేము ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కోసం పనిచేసాం. ఈరోజు ప్రచార సమయంలో గారు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే గారా ఎంతో సంతోషకరమైన స్పందన ప్రజల నుంచి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ధీమాతో, ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు దేవినేని కుటుంబం చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉంది. దేవినేని నెహ్రూ గారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. దేవినేని అవినాష్ ఆ వారసత్వంగా ఈరోజు నిలబడినటువంటి పరిస్థితి. దేవినేటి కుటుంబం వారసత్వం ఈ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేసే అవకాశం? తప్పకుండా అండి. ఈరోజు ఒకటి, నెహ్రూ గారు ఈ జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా ఈరోజు నెహ్రూ గారు ఈ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయనలాగా ఈ జిల్లాలో ఇప్పటిదాకా ఎవరు గారు 5 సార్లు ఎమ్మెల్యే అవ్వాల, ఒకే ఒక్కరు ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కానివ్వండి, నేను నా 18వ ఏట నుంచి గారు రాజకీయాల్లో ఉన్నాను, సమైక్యాంధ్ర ఉద్యమం చేశాను, అనేక విద్యార్థి పోరాటాల్లో విద్యార్థి సమస్యల మేర పోరాటం చేశాను. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు దాదాపుగా 6 నెలలు కంటిన్యూస్గా ఎవరైనా ఉద్యమం చేశారంటే నేను ఒక్కనే. ఇదే బెంచ్ సర్కిల్ ప్రాంతంలో 1,00,000 మంది విద్యార్థులతో నేను సమైక్యాంధ్ర మీటింగ్ పెడతాం జరిగింది. దాని తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తాం జరిగింది. రాజకీయంగా నెహ్రూ గారు ఒక అడుగుజాడలో ముందుకెళ్తూ ప్రతిసారి గారు ప్రజానికం ఒక ఆశీర్వాదం కోసం ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా మేము చేసిన పనులు ఈ 5 సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవన్నీ గారు ఉన్నాయి. కాబట్టి నెహ్రూ గారు మమ్మల్ని ప్రజానికంలో మమేకమైన మనుషులుగానే పెంచారు. నెహ్రూ గారు అబ్బాయిగానో లేకపోతే వేరే విధంగానో ఏదో ఒక గోల్డెన్ స్పూన్తో అలా పెంచాల. ప్రజలు కష్టాలు తెలుసుకుని, ప్రజలు ఒక ఇబ్బందులు తెలుసుకుని వాటిని ఎలా పరిష్కరించాలనే విధంగా మమ్మల్ని పెంచారు. కాబట్టి తప్పకుండా ఆ విధంగా పని చేసాం కాబట్టి ఒక నమ్మకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుతున్నాం. కాబట్టి తప్పకుండా దానికి అనుగుణంగా ఆ రోజు నెహ్రూ గారు ఎలాగైతే పనిచేసి 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారో ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఆయన బిడ్డగా ప్రజానికానికి అదేవిధంగా పనిచేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా చెప్పుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి దేవినేని అవినాష్ తర్వాత తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఈ 3 పార్టీల్లో మీరు నేర్చుకున్నటువంటి రాజకీయ పాఠాలు ఏంటి? 2014లో అంత సమైక్యాంధ్ర ఉద్యమం చేసినా కూడా కేవలం నెహ్రూ గారు ఒక కమిట్మెంట్గా, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంటే 96, 97 సంవత్సరాల్లో నేను ఇబ్బందులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదుకుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులో ఉంది కాబట్టి నేను అండగా ఉంటాను అని చెప్పని ఆ రోజు ఎన్ని వేరే వేరే పార్టీ వాళ్ళు పిలిచినా మాకు కావాల్సిన స్థానాలు ఇస్తామని చెప్పినా కానీ ఒక కమిట్మెంట్గా
ఎందుకంటే నెహ్రూ గారు అంటే కమిట్మెంట్, ఒక మాట ఇచ్చారంటే మాట కట్టుబడి, ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు చెప్పినా ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అండగా ఉంటాను, నేను పోటీ చేస్తామే కాదు మా అబ్బాయి గారు పోటీ చేస్తారని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతగా కాంగ్రెస్ పార్టీలో అనేక ఉద్యమాలు చేసాం. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరాల్సి ఉన్నా, కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఆ రోజు బ్రేక్ పడతాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఆహ్వానం మేరకు ఎట్టి పరిస్థితి విజయవాడలో నెహ్రూ గారికి ఒక 40 సంవత్సరాల అనుబంధం ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ కోసం ఆ రోజు చంద్రబాబు గారు ఒక నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంతో కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చివరి నిమిషంలో మాకు సంబంధం లేని గురువారి నియోజకవర్గంలో ఇది చేస్తాం కానివ్వండి. అదేవిధంగా గురువారి అయిపోయిన తర్వాత మళ్ళీ వల్లభనేని వంశీ పార్టీ మారిన తర్వాత మళ్ళీ నన్ను గన్నవరం అలమంతం కానివ్వండి. సో ఏంటంటే ఈరోజు మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నా అవతల వ్యక్తుల్ని మమ్మల్ని ఏదో ఉపయోగించుకుని వాడుకుని వదిలేద్దాం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ రోజు ఉన్న మాకున్న క్యాడర్ కానివ్వండి, లేకపోతే మాకున్న జనాభా ఒక సలహాలతో సూచనలతో ఈ రాష్ట్రం కోసం మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలో చేరటమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో ఈ 5 సంవత్సరాలు గారు వాళ్ళ సొంత మనిషిలాగా ఆయన చూస్తాం. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజుల్లో రాబోయే జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటూ, మీరు అడిగారు ఏం నేర్చుకున్నారు, ఏంటి డిఫరెన్స్ అని చెప్పాను. సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పనిచేశాను. తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా కమిట్మెంట్. జగన్ గారు ఒక మాట ఇచ్చిన, ఒక వ్యక్తిని నమ్మిన, ఈయన మనవాడే అని చెప్పనే భావన వస్తే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతనికి లిఫ్ట్ చేస్తారు. కానీ అవతల పక్క చంద్రబాబు గారు అంటే వాడుకుని వదిలేద్దాం, అవసరవంతోనే ఉపయోగిద్దాం అనే మనస్తత్వం ఉంది. కాబట్టి అలాంటి మనస్తత్వంతో మనం గారు మింగిలి, ఎందుకంటే ఒక పక్క మేము ఎంతో కమిట్మెంట్గా ఉన్నా అవతల పక్క అలాంటి రియాక్షన్ లేనప్పుడు మనకు గారు కాదు, మన భవిష్యత్తు, మన వాళ్ళ భవిష్యత్తు, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళ భవిష్యత్తు అవసరం అని చెప్పిన ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాం. ఇప్పుడు గారు అదేవిధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇప్పుడు 3 ఎన్నికలు దేవినేని అవినాష్ 3వ ఎన్నికకి రెడీ అవుతూ ఉన్నారు. ఈ 3వ ఎన్నిక అంటే ప్రజల స్పందన గతంతో పోలిస్తే ఎలా ఉంది? అంటే కమిట్మెంట్తో ఉన్నారా ప్రజలు, లేకపోతే అసలు ఏ విధమైనటువంటి ప్రజాస్పందన చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ప్రజాస్పందన లేదు, ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా గురువారిలో నాకు కొత్త ప్రాంతం. ఏప్రిల్ 11, 2019 ఇదే రోజు ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చు 15వ తారీఖున 13వ తారీఖున నేను గురువారం వెళ్తాం జరిగింది. అప్పటిదాకా నన్ను ఏం పంపిలా. సో అప్పుడు చివరి 20 రోజులు వెళ్తాం వల్ల సరైన సమయం దొరకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాం ఎలక్షన్లో. కానీ ఇప్పుడు ఇలా కాదు, ప్రజాస్పందన కళ్ళకు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎవరైతే లబ్ధి పొందారో 1,20,000 మంది తూర్పు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారు. ఇళ్ల స్థలాలు, కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, చేయూత అమ్మఒడి ద్వారా 1,20,000 మంది తూర్పు నియోజకవర్గంలో లబ్ధి పొందారు. కాబట్టి దాదాపుగా 95% మంది ప్రజానీకం ఈ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గారు ఉన్నారు. దేవినేని అవినాష్కి ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలి అని అంటే మీరు ఏం చెబుతారు? నా వయసు 35 సంవత్సరాలు, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో మీ అబ్బాయి, మీ అన్న ఏ విధంగా అయితే తోడుగా ఉంటారో ఆ విధంగా అండగా ఉంటాం. అదేవిధంగా చేసిన ఏదైతే డెవలప్మెంట్ అవ్వని పనులు గారు ఏదైతే పూర్తి చేసామో, మా పనితనం మీద ఒక నమ్మకం ఏదైతే మీకు కలిగిందో, ఇవన్నీ గారు చూసి అందుబాటులో ఉండే వ్యక్తి, మనకి పనిచేసే వ్యక్తి, డెవలప్మెంట్ చేసే వ్యక్తి, మన కుర్రాడు, మనవాడు 70 ఏళ్ళ వయసు కన్నా 35 ఏళ్ళ కుర్రాడు మనకి ఇంకెక్కువ యాక్టివ్గా పనిచేస్తారని చెప్పిన ఉద్దేశంతో ప్రజానీకాన్ని మేము ఆశీర్వించమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజానీకంగా మమ్మల్ని దీవించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాం. రైట్, ఇది మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వైఎస్ఆర్సీపీ గెలవడానికి కారణంగా నిలుస్తాయని చెప్పేసి దేవినేని అవినాష్ పేర్కొంటున్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.